ముంబైలో నాకు తెలిసిన ఒక ఇనుప ఫ్యాక్టరీ ఉంది. నీకు పని తెలుసు, నువ్వు అక్కడ ఎలాగైనా బతకొచ్చు. అక్కడ మన తెలుగు వాళ్ళు చాలామంది బతుకుతున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళు. కొన్నాళ్ళైతే మళ్ళీ మనసు మార్చుకుంటుంది. ఇంతకు ముందులాగే అదే మంచి మనసుతో నిన్ను ప్రేమిస్తుంది. తను చిన్నపిల్ల, తన మనసు తడబడింది. చోటు మారితే మనసు కూడా మారుతుంది, జీవితం మారుతుంది. అక్కడ ఎవరిని చూడాలి, ఎక్కడ ఉండాలి అనే విషయాలు రేపు లోపల చెప్తా. నువ్వు ధైర్యంగా ఉండు. సరే తాతయ్య. రా సూర్య. రావయ్యా. ఎలా ఉన్నావు? బాగున్నాను. నేను పొద్దున్నే మా అమ్మగారింటికి వెళ్ళాలి. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఈ ఎదురింటికి ఎప్పుడు చూసినా పోలీసులు వచ్చి వెళ్తున్నారు. సరే వదిలే. ఇదిగో బాబు నీ అడ్వాన్స్ డబ్బులు. ఏమైంది సూర్య, మళ్ళీ బాగుందా? బాగా చూసుకోవయ్యా, మంచి పిల్ల. వెళ్ళరా. సరే టైం ఉన్నప్పుడు ఒకసారి ఇద్దరు ఇంటికి రండి బాబు. అలాగే. చూడు, ఒకడు వీడియో తీస్తున్నాడు. వాడిని 4 పెక్కి కెమెరా లాక్కురా. సరే నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వాడి సంగతి చూస్తాను. త్వరగా వెళ్ళు. వీడి దగ్గర నుంచి కెమెరా తీసుకున్నావా? మీరిద్దరూ ఒకే గ్రూపా? ఎందుకురా సిమ్మెర కొట్టేశావు? అమ్మాయి కల్పించడమే కంప్లైంట్ వెళ్తుంది. పోలీసులు విచారిస్తారు. అమ్మాయి ఆఖరిగా ఎవరు కాల్ చేసినా ట్రేస్ చేస్తారు. అది హైదరాబాద్, ఢిల్లీ, ముంబై అని నంబర్ వస్తుంది. అక్కడికి వెళ్తే వాడు ముందే అక్కడ చనిపోయి ఉంటాడు. చనిపోయిన వాడిని ఎలా అరెస్ట్ చేయగలరు? మనల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు. మనం సులభంగా తప్పించుకోవచ్చు. ఎలా ఉంది ప్లాన్? నేను ఈ ప్రాజెక్ట్ చూశాను, సూపర్గా ఉంది. నేను ఇలా ఆలోచించలేదు. సూపర్గా ఉంది, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. వీళ్ళంతా కొత్తగా పనిలో చేరారు. మనం కొత్త ప్రాజెక్టు ప్రారంభించబోతున్నాం. ఓకే సార్. గవర్నమెంట్ ఉద్యోగస్తుల అమ్మాయిల బిఎఫ్ తీసి చాలా డబ్బు సంపాదించవచ్చు. ఓకే సార్. మనకు లక్షల ఆదాయం వస్తుంది. అలాగే సార్. హలో. హలో. హాయ్. 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 హాయ్.
ఒక ముఖ్యమైన విషయం అది నువ్వే చెయ్యాలి. రేపు ఒక అమ్మాయిని చూపిస్తాను. ఆ అమ్మాయి మీద మా అబ్బాయి ఆశపడుతున్నాడు. ముగిస్తావు కదా? ఓకే సార్. దానికి ఇదిగో అడ్వాన్స్. హాయ్ మళ్ళీ, ఇతనే మా అన్నయ్య. హాయ్. హాయ్ ముఖిల్, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నావా? ఓకే ఓకే, బాయ్. గుణ, నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి ఎవరు? బైక్ మీద తీసుకొచ్చిన అమ్మాయి నా చెల్లి. ఆ రోజు వాళ్ళు ఆశ్చర్యపడటానికి కారణం అప్పుడు నాకు తెలియదు. నేను అడిగేది కూడేళ్తున్న అమ్మాయిని. మళ్ళీ తను నా చెల్లెలు ఫ్రెండ్. ఆ మళ్ళీ డీటెయిల్స్ నాకు కావాలి. అయ్యో, సార్, అవును సార్, నేను స్పాట్లోనే ఉన్నాను సార్. అవును సార్, వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు. వచ్చిన వెంటనే డీటెయిల్స్ అన్ని తీసుకుని నేను స్టేషన్కి వచ్చేస్తాను సార్. సరే సార్. అయ్యో, బానే కదా ఉండింది. ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చాక ఏదో ఒక ఫోన్ వచ్చింది. లోపలికి పారిపోయి ల్యాప్టాప్ చూసిన తర్వాత ఆత్మహత్య చేసుకుంది. అయ్యో, దుర్మార్గురాల, ఎందుకు ఇలా చేశావు? చివరిగా చేసిన ఫోన్ నెంబర్ని ట్రేస్ చేశాం. మీ చెల్లెలు బ్లూ ఫిల్మ్స్ 2 రోజులకు ముందే నెట్లో వచ్చేసాయి. నా చెల్లెలను తెలియకుండానే ముఖ్యులు దాన్ని బ్లూ ఫిల్మ్ తీశాడు. అందుకే వాళ్ళు ఆ రోజు ఆశ్చర్యపడ్డారు. ఏ గుణ, ఏంటి ఇక్కడ? ఎక్కడ ముఖ్యులు? డబ్బుతో పారిపోయాడు. చివరికి నా చెల్లెల్ని చనిపోయేటట్టు చేశారు కదా. ముఖిల్ మళ్ళీని వెతుక్కుంటూ వచ్చాడు. నేను ముఖిల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఖాళీగా ఉంటే అనుమానం వస్తుందని మన కంపెనీలో జాయిన్ అయ్యాను. నువ్వు వాడిని వెతుకుతున్నావు కదా, వాడు ఎక్కడున్నాడో తెలుసా? తెలుసు, మళ్ళీ ఉంటున్న ఇంటికి ఎదురింట్లో. ఈ పాటికి వాడు మళ్ళీని పికప్ చేసుంటాడు. మళ్ళీతో ఫ్రెండ్షిప్ చేసి వాడు తన బిఎఫ్ తీస్తాడు. నీకు ఈ ప్రపంచంలో బ్రతకడానికి అర్హత లేదు.
విధంగా పొడిచి చెత్తలో పడేశాడో అదే విధంగా వాడిని ముక్కలుగా నరికి చెత్తబుట్టలో పడేశాను.